కొన్ని వారాల క్రితం ఎన్విడియా కంపెనీ సీఈఓ జెన్సన్ హాంగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలు సిఎస్సి చదవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని కోరుకునేవాళ్ళు. కానీ ఇక మీదట సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి ఈయన కామెంట్ చేశారు. ఈయన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాట్ జీపీటీ టూల్ యూజ్ చేయడితే చాలు, ఆ ఏఐ టెక్నాలజీ మొత్తం కోడ్ ని క్రియేట్ చేసేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా తామేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడింగ్ నేర్చుకున్నాను గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. సిస్టమ్ ఉన్న చాట్ జీపీటీ ఆపరేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవచ్చు అని ఇండైరెక్ట్ గా ఒక హింట్ అనేది ఇచ్చారు. ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఇంటర్నెట్ లో తీవ్ర దుమారం అయితే రేపింది. ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిస్థితి అయిపోయిందా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా ఇంక ఉద్యోగాలు ఉండవా అని కొన్ని ఇంటర్నెట్ లో ఎక్కువగా డిస్కషన్ జరిగింది. ఇదైనా కొంతకాలం తర్వాత వెరీ రీసెంట్ గా కాగ్నిటివ్ కంపెనీ వాళ్ళు ఏకంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నే తయారు చేశారు. ఆ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరే డెవిన్. ఈ రెండు పరిస్థితులు చూసిన తర్వాత కొత్తగా స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులకు కానీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ ఒక చిన్న భయం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి ఏంటి? ఏఐ టెక్నాలజీ వచ్చి సాఫ్ట్వేర్లు రాసే కోడింగ్ ని కూడా ఏఐ చేసేస్తుంటే ఇంకా తమ ఉద్యోగాలు ఉంటాయో లేదా అని ఒక చిన్న డౌట్ ఉంది. ఈ వీడియోలో మీకు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి ఏంటి, ఏఐ రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి ఎలా ఉంది, ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిస్థితి ఎలా అయింది, నిజంగా ఏఐ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల యొక్క ఉద్యోగాలను తీసేస్తుందా, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఏఐ బిగినర్ కోర్స్ థర్డ్ బ్యాచ్ ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. టైమింగ్స్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. ఎవరికైతే కోర్సులో జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. అదే నంబర్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా లభిస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, ఏఐలో ఎటువంటి కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. ముందుగా మనం ఏఐ రాకముందు కోడింగ్ పరిస్థితి ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇది వరకు అసలు ఏఐ టెక్నాలజీ లేనప్పుడు ఎవరైనా ఒక కోడింగ్ రాయాలంటే ఒక పలానా కోడ్ సంబంధించిన సజెషన్ కావాలనుకోండి, గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళు. దానికి కామన్ గా ఫిబొనాకీ సిరీస్ లేకపోతే స్ట్రింగ్ పాలిండ్రోమ్ ఇటువంటి చిన్న చిన్న కోడ్స్, ఎక్కువగా యూజ్ చేసే కోడ్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్నెట్ లో కొన్ని బ్లాగ్స్ లో ఆర్టికల్ దొరికేది, ఆ కోడింగ్ ని కొంచెం అటు తిప్పి మార్పులు చేసి వాడేవాళ్ళు. కానీ ఇంటర్నెట్ లో ఎప్పుడు కూడా ఒక యునిక్ కోడ్ కావాలంటే మనం సెర్చ్ చేస్తే దొరికేది కాదు. అది ప్రీవియస్ గా ఏఐ లేనప్పుడు ఎక్కువ మంది ప్రోగ్రామర్స్ ఉండే ఛాలెంజ్. దాంతో ఏం చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ మెదడుకి పొదును పెట్టి తామే ఓన్ గా కోడ్ ని జనరేట్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి లాజికల్ స్కిల్స్ కు పెరిగేవి. ఒకవేళ వాళ్ళు జనరేట్ చేసిన కోడ్స్ లో ఏమైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడం కోసం వాళ్ళు ఓన్ గా ఆలోచించి లేకపోతే వాళ్ళ టీమ్ లీడర్ సంబంధించిన హెల్ప్ తీసుకుని దాన్ని బగ్స్ ఏమైనా వస్తే ఎర్రర్స్ ని మాడిఫై చేసుకుంటూ వచ్చేవారు. ఇది ఏ రాకముందు ఉన్న పరిస్థితి. ఇంటర్నెట్ లో ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా వాడే ప్రోగ్రామ్స్ మాత్రమే ఉండేవి. యునిక్ గా ఏదైనా ఒక కోడ్ కావాలంటే దొరికేది కాదు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత కోడింగ్ పరిస్థితి ఎలా ఉంది? ఇవాళ ఏఐ వచ్చేసిన తర్వాత చాట్ జీపీటీ వంటి టూల్స్ ని యూజ్ చేసి ఒక కామన్ కోడ్ నే కాదు, యునిక్ కోడ్ ని కూడా ఈ చాట్ జీపీటీ టూల్ అనేది జనరేట్ చేసేస్తుంది. కేవలం ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, సెకండ్స్ లో కోడ్ ని జనరేట్ చేసేస్తుంది. కేవలం కోడ్ జనరేట్ చేయడమే కాదు, ఇవాళ కోడింగ్ ఎలా అలవాటు పడిపోతున్నాం అంటే మన ఎర్రర్స్ వచ్చినా కూడా ఆ ఎర్రర్స్ కి సమాధానం కోసం కూడా చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నాం. అంటే ఇవాళ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత కోడింగ్ రాయడం అనేది ఈజీ అయిపోతుంది. ఇది వరకు మనకి ఏఐ లేని టైంలో అసలు కోడ్ దొరకడమే కష్టమనే పరిస్థితుల నుండి ఇవాళ ఒక కామన్ కోడ్ నుంచి ఒక కాంప్లెక్స్ కోడ్ ని కూడా చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ జనరేట్ చేయడంతో కోడింగ్ అనేది సింప్లిఫై అవుతూ వచ్చేస్తుంది. పైగా ఇది వరకు ఒక చిన్న ఎర్రర్ వస్తే చాలా టైం మనం కేటాయించి ఆ ఎర్రర్ ఎక్కడొచ్చిందో తెలియక ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ఎర్రర్ కి సొల్యూషన్ కోసం కూడా మనం ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు పరిస్థితుల్ని మనం చూసిన తర్వాత మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కోడింగ్ అనేది సింప్లిఫై అవుతూ వచ్చింది. రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్మెంట్ అవుతే కాంప్లెక్స్ కోడింగ్ కూడా, యునిక్ కోడింగ్ కూడా ఏఐ టెక్నాలజీ క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు కోడింగ్ స్కిల్స్ కన్నా కూడా ప్రాంప్ట్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్ కింద మారిపోయింది. మనకి పలానా కోడ్ కావాలంటే, ఆ కోడ్ రావాలంటే ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వాలో అది ముఖ్యంగా మారిపోయింది. సో దీన్ని బేస్ చేసుకునే ఎన్విడియా కంపెనీ సీఈఓ అటువంటి వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవాలి. బై ది వే మీకు ఒక ప్రశ్న,
ఒకవేళ మీరు కోడింగ్లో ఏమైనా డౌట్ వస్తే ఇంటర్నెట్లో దేని ద్వారా మీరు ఆ కోడ్కి సమాధానం వెతుక్కుంటారు. అంటే మీ కోడ్కి ఏమైనా డౌట్ వస్తే దానికి సొల్యూషన్ కోసం ఒక ఎర్రర్ వస్తే దాన్ని సాల్వ్ చేయడం కోసం ఎలా సాల్వ్ చేసుకుంటారు, మీరు వాడే టూల్స్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఏ టెక్నాలజీ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ల యొక్క ఉద్యోగాలు పోతాయి? ఇది ఒక సెన్సిటివ్ టాపిక్. ఈ సెన్సిటివ్ టాపిక్ ని జస్ట్ ఒక మాటలో చెప్పలేం కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత కొన్ని ఉద్యోగాలు పోయిన విషయం అనేది వాస్తవం. రిపిటేటివ్ టాస్క్ జాబులు కానీ కస్టమర్ సపోర్ట్ రంగంలో కొన్ని ఉద్యోగాల మీద దీని ప్రభావం అనేది చూపించింది. ఇవాళ చాట్ బోర్డ్స్ వంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత రిపిటేటివ్ టాస్క్ కానీ కస్టమర్ కేర్స్ రంగంలో కొన్ని ఉద్యోగాలు మాత్రం ఆ ఏ టెక్నాలజీ రీప్లేస్ చేసిన విషయం అనేది వాస్తవం. మరి ఇప్పుడు కోడింగ్ రంగంలో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంగంలో ఈ ఏఐ టెక్నాలజీ ప్రభావం ఎలా ఉంది? ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏఐ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల యొక్క ఉద్యోగాల్ని రీప్లేస్ చేయలేదు, కానీ మరింత ఏఐ అడ్వాన్స్ టెక్నాలజీ వస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న జాబ్స్ యొక్క సంఖ్య మాత్రం తగ్గే అవకాశం ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి మనం కోడ్ ని జనరేట్ చేసినా యాజ్ ఇట్ ఈస్ గా కోడ్ ని యూజ్ చేయం. దాన్ని మళ్ళీ మనం ఇంప్రూవైజ్ చేసుకుని మన ప్రాజెక్ట్ కి తగ్గట్టుగా మళ్ళీ ఇంప్రూవైజ్ చేసుకుని వాడుకోవాలి. అలా ఇంప్రూవైజ్ చేయాలంటే మళ్ళీ మనిషే అవసరం కదా. ఇక్కడ కోడింగ్ జనరేషన్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఇలా జనరేషన్ ఈజీ అవుతే దాన్ని పనిచేయించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి అది హెల్ప్ అవుతుందే తప్పిస్తే దానివల్ల ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క ఉద్యోగుల్ని రీప్లేస్ చేసినా కొంత అమౌంట్ లో జరగదు, పూర్తిగా చేయలేదు. ఎందుకంటే ఇవాళ మనం ఏఐతో కోడ్ ని జనరేట్ చేయాలంటే ఆ కోడ్ ఎలా జనరేట్ చేయాలి? ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ ఇచ్చేది మనిషే కదా. అలా ఇచ్చిన ప్రాంప్ట్ ద్వారా జనరేట్ అయిన కోడ్ ని మళ్ళీ మాడిఫై చేయాల్సింది మనిషి. అలా వచ్చిన కోడ్ ని మళ్ళీ ఇంకా ఇంప్రూవైజ్ చేయాలన్నా కూడా మళ్ళీ మనిషి అవసరం. ఫైనల్ గా దాన్ని డెలివరీ చేయాల్సింది కూడా మనిషి. ఇక్కడ ఏఐ కోడ్ జనరేషన్ నుంచి కోడ్ డెలివరీ వరకు కూడా మనిషి ప్రమేయం ఉంటుంది. మనిషి ప్రమేయం లేకుండా కోడ్ అనేది జనరేట్ అవ్వదు కదా. మరి అలాంటప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క ఉద్యోగాలు ఎలా పోతాయి? ఒక కోడ్ స్టార్టింగ్ నుండి ఆ కోడ్ ఎండ్ అయ్యే వరకు మనిషి యొక్క ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఏ టెక్నాలజీ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ల యొక్క ఉద్యోగ సంఖ్య తగ్గుతుందేమో కానీ పూర్తిగా అయితే రీప్లేస్ అయితే అవ్వదు. ఇప్పటి వరకు మనం ఏ టెక్నాలజీ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మీద ఇంపాక్ట్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఏ టెక్నాలజీ వల్ల కొత్త ఉద్యోగాలు ఎలా క్రియేట్ అవుతాయో మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇవాళ మనం ఏ టెక్నాలజీని యూజ్ చేసి కోడింగ్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ ఇచ్చేది మనిషి. ఎప్పుడైతే కోడింగ్ సంబంధించి మనం ఇన్పుట్స్ ఇవ్వాలో ఆ ప్రాంప్ట్ ఇంజనీర్ల యొక్క జాబ్ అవకాశాలు పెరుగుతున్నాయి. అంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా ఏఐ జనరేట్ చేస్తుంది. ఇదివరకు అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే రోలే లేదు, కానీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక కొత్త జాబ్ రోల్ వచ్చింది. రెండోది, ఇప్పుడు మనం కోడింగ్ సంబంధించి ఏఐ టూల్స్ ఏదో ఒకటి జనరేట్ చేయాలి. అలా కోడ్ సంబంధించిన ఏఐ టూల్స్ ని జనరేట్ చేయాలంటే ఒక టీం ఉండాలి కదా. ఒక చిన్నపాటి ఒక ఏఐ టూల్ ని క్రియేట్ చేయాలన్నా కూడా మినిమం ఒక 20-30 మంది ఉద్యోగస్తులు ఉన్నారనుకుందాం. అదే ఒక లైఫ్ చేంజింగ్ ఏఐ టూల్ ని జనరేట్ చేయాలంటే ఒక 50 మంది 100 మంది ఎంప్లాయీస్ ఉండాలి. అలా కూడా ఒక ఏఐ టూల్ ని జనరేట్ చేయడానికి మనుషులు అవసరం అవుతున్నారుగా, అలా కూడా వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ గమనించిన తర్వాత ఏఐ టెక్నాలజీ అనేది మన రోజువారీ పనుల్ని ఈజీ చేయడానికి హెల్ప్ అవుతుంది, కానీ ఉద్యోగాలు పోవడానికి కాదు. 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చేసాను. ఒకటి ఇంపాక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం దానివల్ల కొత్త ఉద్యోగాలు మనకి క్లియర్ గా కనపడుతున్నాయి. మీరు అనొచ్చు, అన్న నువ్వు అంతా కూడా ఏ టెక్నాలజీకి పాజిటివ్ గానే చెప్తున్నావు అని చెప్పి. ఇక్కడ ఏ టెక్నాలజీ మీద అయినా కూడా ఒక వర్గానికి పాజిటివ్ గా ఉంటుంది, ఇంకొక వర్గానికి నెగిటివ్ గా ఉంటుంది. కానీ టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యే టైంలో మనం దాన్ని ఎలా చూస్తున్నాం అనేదాన్ని ఇంపార్టెంట్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే యూట్యూబ్ వచ్చిన టైంలో చాలా మంది డివిడీలు అమ్మేవాళ్ళు కానీ లేకపోతే సినిమా వాళ్ళు కానీ భయపడ్డారు. సినిమాలన్నీ కూడా యూట్యూబ్ లో అప్లోడ్ అయిపోతున్నాయి, ఇంకా సినిమాలు ఎవరు చూస్తారని చెప్పి. కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ ఆడియన్స్ దానికి ఉన్నారు. సినిమాలు చూసారు, సినిమాలే చూస్తున్నారు. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత సినిమాలు చూడరని అనుకున్నారు, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చినా కూడా సినిమాల కలెక్షన్లు పెరుగుతున్నాయి కానీ అక్కడ తగ్గట్లేదు. సో ఒక కొత్త టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుందంటే మనం పాజిటివ్ గా చూస్తే అందులో పాజిటివ్ కనిపిస్తుంది, నెగిటివ్ నే మనం ఎత్తి చూసుకుంటే నెగిటివ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక ఏఐ టెక్నాలజీలో మన జాబ్ సేఫ్టీని ఎలా తీసుకోవాలి? ప్రెసెంట్ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా లేకపోతే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా ఏఐని ఎలా ఆపరేట్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఇవాళ చాట్ జీపీటీ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి. టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ టూల్స్ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలి. లేదంటే ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి రిలేటెడ్ గా వాయిస్ ఎలా జనరేట్ చేస్తుందో తెలుసుకోవాలి. ఏఐ సంబంధించిన టూల్స్ అన్నిటి మీద మన అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం ఈ పోటీ ప్రపంచంలో ఏ టెక్నాలజీని కూడా మనం తెలుసుకుంటేనే అది ఒక బేసిక్ స్కిల్ అయిపోతుంది.
ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఎలా ఒక స్కిల్ అంటున్నారు, ఇవాళ ఏ టెక్నాలజీ కూడా ఒక స్కిల్ కింద మారిపోతుంది. సో మన అప్డేట్స్ అన్ని నేర్చుకుంటా ChatGPT వంటి టూల్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, జెమినీ ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలని తెలుసుకుంటే మినిమం మనకు కావాల్సిన కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అలానే ఫ్రెషర్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఏ టెక్నాలజీని కోడ్ జనరేషన్ కోసం పదే డిపెండ్ అవ్వకండి. మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మీ యొక్క లాజికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఓన్గా మీరే కోడ్ని మీరు కోడ్ ఎలా జనరేట్ చేయాలో దాని మీదే ఫోకస్ చేయండి. వన్స్ మీరు అలవాటు పడిపోయారు, ఓకే ChatGPT వచ్చేసింది, నేను ఒక ఇన్పుట్ ఇస్తాను, పలానా కోడ్ జనరేట్ చేయమంటే ఇచ్చేస్తుంది కాబట్టి నేను ఆలోచించడం తగ్గించడం మొదలు పెడితే మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే అలా తగ్గిపోతూ వస్తున్నాయో, మీ రాబోయే రోజుల్లో మీరు ఎక్కువ జీతం కావాలి, అప్పుడు మీరు ఇంక్రిమెంట్ని అడగాలనుకోండి, మీ యొక్క స్కిల్స్ ఎక్కడ ఇంప్రూవ్ అవుతాయి? ఒక ఫ్రెషర్గా మీరు ఒక ఉద్యోగాన్ని జాయిన్ అయినప్పుడు మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటేనే కదా రేపొద్దున కంపెనీలో మీ ఉద్యోగం అనేది ఉంటుంది. అందువల్ల ఏ టూల్ని లిమిట్గానే యూజ్ చేసుకోవాలి. అది మన ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ని తగ్గించే విధంగా యూజ్ చేసుకోకూడదు. రాను మనం ఏ టూల్ మీద విపరీతంగా డిపెండ్ అయిపోతే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది. మీరు మీ లాజిక్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. లెట్ కోడ్, హ్యాకర్, ర్యాంకర్ ఇటువంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ లాజికల్ స్కిల్స్ని కూడా పెంచుకోవచ్చు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనం ChatGPTని యూజ్ చేస్తున్నాం అంటే ఆ ChatGPTని క్రియేట్ చేసింది హ్యూమనే కదా. ఆ హ్యూమన్ కూడా సరే ఎప్పుడో వస్తుందిలే అని చెప్పి వదిలేస్తే ఆ ChatGPT వచ్చేది కాదు. సో అంత లాజికల్గా మనం ఆలోచించి మన స్కిల్స్ని ఎప్పుడు లూజ్ అవ్వకూడదు. ఏ టూల్స్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలో తెలుసుకోవాలి, అట్ ద సేమ్ టైం కొత్తగా లాజిక్స్ ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి. సో మన లాజికల్ స్కిల్స్ని ఈ ప్రాసెస్లో మర్చిపోయామంటే ఎప్పటికీ ఏ సిస్టమ్స్ కూడా మరీ ఎక్కువ నాలెడ్జ్ రావు దానికి. ఒక ChatGPTయో పలానా దాంట్లో ఇంకో కొత్త అప్డేట్ రావాలంటే దాన్ని మళ్ళీ డెవలప్ చేసేది మనమే కదా. సో దానికి రిలేటెడ్గా స్కిల్స్ అనేవి ఎప్పుడు మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇవన్నీ గమనించిన తర్వాత ఈ AI టెక్నాలజీ వచ్చిన తర్వాత కోడింగ్ జనరేషన్ చేయడం అనేది ఈజీ అయింది తప్పిస్తే అసలు ప్రపంచంలోనే లేని ఒక కోడ్ అనేది AI జనరేట్ చేయలేదు. ఉన్న దాంట్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా ఇంత ముందున్న ప్యాటర్న్స్ యూజ్ చేసుకుని ఓకే దీన్ని బట్టి ఎలా జనరేట్ చేసాను ఉంటుందో తప్పిస్తే అసలు ఎప్పుడూ లేనిది అది కూడా జనరేట్ చేయలేదు, మిస్టేక్స్ అనేది ఇస్తుంది. ఇది AI టెక్నాలజీని ఒక పాజిటివ్ గానే చూడండి. రాబోయే రోజుల్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అవుతే నాకు ఒక అసిస్టెంట్ గా AI టూల్ పనిచేస్తుంది, అలానే నేను ఇంకా ఎఫిషియెంట్ గా పనిచేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అనే ధోరణిలో ఆలోచిస్తే కనుక AI టెక్నాలజీ వచ్చినా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. బట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కొంత మేరకు జాబ్ అవకాశాలు ఆ అమౌంట్ తగ్గి వేరే రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అను లేకపోతే పలానా టూల్ డెవలప్మెంట్లో మీరు ఒక టీమ్ మెంబర్ కింద పనికి వస్తారు. కానీ పూర్తిగా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు అయితే పోవు. కారణం చెప్పాము, ఒక ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు కావాల్సిన మనిషి ఖచ్చితంగా అవసరం. తనకు దానిగా జనరేట్ చేసుకుని తనకు దానిగా రెక్టిఫై చేసుకోలేదు. మన మనిషి ఒక సహకారం ఉండాల్సిందే. దాన్ని చూసుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించిన కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దానికి రిలేటెడ్ గా మన లాజికల్ స్కిల్స్ ని మనం పెంపొందించుకుంటూ ప్రతిరోజు ఏ అప్డేట్స్ ని ఫాలో అవుతూ ఉంటే మీరు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంగంలో అయితే హ్యాపీగా ఉండొచ్చు. ఇది AI టెక్నాలజీ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు పోతాయో ఉంటాయి పూర్తి సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.